హలో అండి. ఈరోజు గోంగూరతో పచ్చడి రెడీ చేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి గోంగూర పచ్చడి. గోంగూర చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్లో జీలకర్ర అనమాట. నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, అంటే మా క్వాలిటీకి సరిపడా. ధనియాలు, జీలకర్ర, ధనియాలు ఏగాయి. ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి, అలాగే గోంగూర. గోంగూర సగం మగ్గింది, దానికి సరిపడా సాల్ట్ వేస్తాను. అలాగే ఉప్పు వేసాను. పసుపు వేస్తానండి. చక్కగా కలిపి మూత పెట్టుకోవాలి. కుక్కర్ విధుల్లో వస్తాను. టమాటా పప్పు పెట్టాను కుక్కర్లో. గోంగూర బాగా మగ్గిందండి. ఇప్పుడు పెద్ద పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి దీంట్లో పెట్టుకున్నాను. దీంట్లో వేస్తున్నాను. చక్కగా కలుపుకోవాలి. కాసేపు మగ్గాలి. గోంగూర బాగా మగ్గిందండి. చింతపండు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. చల్లగైన తర్వాత మిక్సీ పట్టి పోపేస్తాను. చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి. పచ్చిమిర్చి వేసిన గోంగూర పచ్చడి బాగుంటుందండి. దాంట్లో ఒక ఉల్లిపాయ నైస్గా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. రెడీ అయింది. మిక్సీ వేస్తాను. హాయ్ అండి, గోంగూర పచ్చడి మిక్సీ వేసాను. ఇదిగో ఇప్పుడు గిన్నెలో తీస్తున్నాను. నేనైతే మెత్తగా వేసాను, ఎందుకంటే దాంట్లో ఉల్లిపాయ చిన్నగా నైస్గా కట్ చేసి వేసామంటే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది. దీంట్లో ఎల్లుల్లిపాయ కూడా వేసాం కదా. ధనియాలు, జీలకర్ర, అలాగే ఇంగు పోపు వేసుకుంటాం కాబట్టి సూపర్గా ఉంటుంది. అలాగే నైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి. చాలా బాగుంటుంది. అలాగే ముందుగా పోపు వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ. అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో చెప్పండి. అంతే సింపుల్గా పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి. పరమేశ్వర. రెడీ గోంగూర పచ్చడి. చూడండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి. పచ్చిమిరపకాయలు గోంగూర అంటే సూపర్గా ఉంటుంది అనమాట. రెడీ అయిపోయిందండి. ఉప్పు చూసాను, సూపర్గా ఉంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.